అయితే మళ్ళీ మా బీసీ సంఘం పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తూ మా వెంబడి ఉంటారని మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వెంబడే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆర్ కృష్ణ పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గంలో కందుకూరి రాజ్కుమార్ అన్న ఆధ్వర్యంలో సయ్యద్ షుకూర్ అన్న అందరము మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మేము అందరం చాలా ఇబ్బందికి గురవుతున్నాము. మేము ఇంట్లో అడగలేక బయట ఎవరు ఫీ అడగలేక పార్ట్ టైం వర్క్ చేస్తూ చదువుకుంటున్నాము. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము బీసీ సంఘం తరఫున మిమ్మల్ని కోరుతున్నాము. మా యొక్క విన్నపాన్ని మీరు అంగీకరించాలని మేము చూస్తున్నాము. ఏది ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఏ బకాయిలనైనా వెంటనే విడుదల చేయాలి. ఈనాడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా విద్యనే ఏ దానికైనా మూలం. ఈనాడు ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్య, వైద్యం అనేది సౌకర్యాలు ప్రభుత్వము మంచిగా కల్పించాలి. అందుకే మేము విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలను వెంటనే విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మా విద్యార్థుల కోసను మీరు గమనించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా మా తాండూరులో ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యాలు కూడా లేవు. మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి మైల్వార్ కానీ, ఆయన తర్వాత ఉద్దండపూర్ నుండి తాండూరు వస్తుంటారు ఇక్కడ రాష్ట్రం నుండి. అలాంటి సౌకర్యాలు కూడా విద్యార్థులకు బస్సులు కరెక్ట్ టైంకి విద్యార్థులకు బస్సు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం ఆ సందర్భంగా ఈరోజు తాండూరు పట్టణంలోని బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. బట్టి ధర్నాకు ముఖ్య అతిథులు రాజ్కుమార్ గారు, మరి మా బీసీ సంఘం మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి
విద్యార్థులు మరి స్కాలర్షిప్ పైన ఆధారపడి ఉన్నారు. మరి గత ప్రభుత్వం ఇవ్వకపోయి మరి ఈ ప్రభుత్వం ఇవ్వకపోయి మరి మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థుల అవస్థలు. మరి అక్కడ వానదేవుడు వాన మొత్తం కొట్టుకొని కందులు మినుములు పత్తి అంతా కొట్టుకుపోయింది. మరి రైతు బంధు రాకపోయి మరి ఆఖరికి స్కాలర్షిప్ కూడా రాకపోతే మరి చదువులు విద్యార్థులు రాపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్టు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి. లేనివంతో మరి మేము పెద్ద ఎత్తున మరి కార్యాచరణ రూపొందించి మేము ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విద్యార్థుల స్కాలర్షిప్లు మరి ఫీజు రియంబర్స్మెంట్ పై మరి విద్యార్థులు తమ చదువులని కూడా మానుకోవాల్సిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి 1994 నుండి 2008 వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు నా పేద విద్యార్థులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాలకు చెందిన వారందరూ కూడా కేవలము 10th ఇంటర్తో కాకుండా వాళ్ళు అందరూ కూడా డిగ్రీలు చేయాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, లాయర్లు కావాలి అని ఒక సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని పెట్టాలని చెప్పేసి మరి 1994 నుండి 2008 వరకు నిరంతరంగా మరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి హైకోర్టులో కూడా కేసు వేసి మా పీడ విద్యార్థులకు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. అప్పుడు 2008 జనవరిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుజన విద్యార్థులకైనటువంటి అందరికీ కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళు ఉన్నతమైన విద్య చదవాలంటే నేను అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి 2008 జనవరిలో పిలిపియడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఆర్ కృష్ణయ్య గారు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని చెప్తే మరి దానికి వాళ్ళు మరి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిగి వచ్చి మరి ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి డిమాండ్ని అంగీకరించి మరి జీవో నంబర్ 18, జీవో నంబర్ 50 తీసుకువచ్చి విద్యార్థులకు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా వారికి పూర్తిగా ఎక్కువ పైసా కట్టకుండా వారందరూ కూడా ఉన్నతమైన చదువు చదవాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకోవడం రావడం జరిగింది. దాని తర్వాత మరి తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక మరి ఆ రోజు కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని చెప్పేసి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు మరి ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో యావత్ తెలంగాణ అంతా కూడా మా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తీస్తావా అని చెప్పేసి యావత్ తెలంగాణ విద్యార్థి సమాజం ఫీజు సంఘాలన్నీ కూడా మగ్గుమన్నాయి. అప్పుడు వారు విరోధించుకోవడం జరిగింది. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 23 నెలలుగా వస్తుంది. మొత్తం కలిసి 8,500 కోట్ల బకాయిలు ఈరోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయంటే మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సి 8,500 కోట్లు బకాయిలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 14,75,000 మంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎన్నో కాలేజీలు, 100 కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు మూతపడే పరిస్థితిలో తెలంగాణలో కనపడతా ఉంది. మరి ప్రభుత్వం మరి మా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే మీకు డబ్బులు ఉంటాయి కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవ్వడానికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కేవలం ఒక తాండ్రు ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి ఒక 10 కోట్ల వరకు నిధులున్నాయి. మరి కాలేజీల పరిస్థితి చూసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎంతోమంది విద్యార్థులు నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మా యువకులు బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎల్ఎల్బీ చదివేటోళ్ళు కానీ ఎంబీఏ చదివేటోళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ
మధ్యలోనే కోర్సు ఆపి మరి ఇళ్లలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి. ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాలు మీరు ఆలోచించాలి. మా హక్కులని, మా విద్యా హక్కుని ఎవరైతే పీడలు చదువుకోవాలని చెప్పి నిరంతరంగా ఆర్కృష్ణ నేతృత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే దాన్ని అణచివేయాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి, ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఖబర్దార్, ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడే మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పట్ల మరి ఏదైతే మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీ కానీ, ఎయిడెడ్ కాలేజీలు కానీ మరి 1వ తారీఖు లోపల మాకు ఏవైతే 900 కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా 900 కోట్లు వెంబడే బకాయిలు రిలీజ్ చేయాలి. లేకపోతుంటే ఈ నెల 3వ తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరోధకంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యా సంస్థల యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి మరి ఒక రకంగా మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కాలేజీ యజమానులు కోరుతుంటే ఈరోజు మీరు ప్రభుత్వాలు మరి కాలేజీల పైన ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి మరి సర్చ్ చేస్తామని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారని చెప్పేసి ఈ రకంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు నిజంగా కూడా మీరు కాలేజీలలో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మీరు విజిలెన్స్ టీం వేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే మీరు 900 కోట్ల రూపాయలు ఈరోజు 1వ తారీఖు రోజు రిలీజ్ చేస్తామన్నారో అవి వెంబడే రిలీజ్ చేసుకుంటా మిగతా 8,000 కోట్లు ఏవైతే బకాయిలు ఆ డబ్బులు కూడా మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల పట్ల విద్యార్థుల బకాయిలను మీరు ఆపుతే కానీ పెద్ద ఎత్తున ఏదైతే మరి 42% రిజర్వేషన్లపై బంద్కు పిలిపించినామో ఆ రకంగా ఆర్కృష్ణ నేతృత్వంలో బీసీజేఏసీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులు కానీ మా రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్న కానీ మరి గడ్డ వెంకట గారి మంజుల కానీ అనిత కానీ వీరమణి కానీ షాని కానీ పరమేష్ కానీ రాము కానీ యాసర్ కానీ రమేష్ కానీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ.